Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. So, మనం already first in sec 1, 2, 3 classes already complete చేసేసాము for Target SBI 2025. మనం నెక్స్ట్ క్లాస్ 4ని స్టార్ట్ చేయబోతున్నాం విచ్ ఇస్ ద టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్. ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓ నోటిఫికేషన్స్ ఆల్రెడీ పడ్డాయని మనకు తెలుసు. సో ఎవరైతే అప్లై చేయలేదో ప్లీజ్ డూ ఇట్ సో ఫాస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఈ ఎస్బీఐ టార్గెట్ 2025 ఇనిషియేటివ్లో మనం ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం విచ్ ఫర్ రీజనింగ్ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ప్రీ లెవెల్ ఎగ్జామ్స్కి. అండ్ ఇట్ ఈస్ అ 35-day ఛాలెంజ్. 35-day ఛాలెంజ్ అనమాట. సో దీంట్లో మనం ఈ ఛాలెంజ్లో మనం టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. సో సారీ ఫర్ ద డిలే, నేను ముందే కమిట్ అయ్యాను బట్ దెర్ వాజ్ సమ్ ఇష్యూ విత్ ద టైమ్. సో నేను టైం టేబుల్ ఫస్ట్ 1 to 3 క్లాసెస్కి ఇవ్వలేకపోయాను. సో మనం ఈ క్లాస్ నుంచి ఖచ్చితంగా టైం టేబుల్ మీకు ఒక రోజు ముందే ఈ ఛానల్లో అప్డేట్ అయి ఉంటుంది. సో దట్ మీకు నెక్స్ట్ డే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అన్నది మీకు ఈ టైం టేబుల్ ద్వారా మీకు తెలుస్తుంది. సో యా, సో మనం ఇప్పుడు రీజనింగ్ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ప్రీ లెవెల్ 35-day ఛాలెంజ్ని ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఎవరైతే ఈ క్లాస్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ని కూడా మన ఛానల్ చూ ప్లేలిస్ట్లో విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్తో ఈ క్లాస్ని స్టార్ట్ చేద్దాము. సో ఇది ఒక పారాజంబుల్డ్ సెంటెన్స్ అనమాట. సో ఈ పారాజంబుల్ సెంటెన్స్కి నేను మీకు ఇచ్చే టైం ఈజ్ అరౌండ్ 3 minutes. సో ప్లీజ్ డూ రీడ్ ద డైరెక్షన్స్ అండ్ ఏబిసిడిఈఎఫ్జి ఈ మొత్తం సెంటెన్సెస్ అన్ని చదివి కరెక్ట్గా ప్లేస్ చేయండి సెంటెన్సెస్ని. ఓకే, సో ఐ హోప్ మీరందరూ ఈ పారాజంబుల్ సెంటెన్స్ని ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ విత్ ది డైరెక్షన్స్ అండ్ గివ్ ప్రాపర్ arrangement of all these sentences and also suggest a title. Okay, so first we'll start reading the sentences and arrange them accordingly. Okay, so directions lo em cheptunanu, read the following instructions and arrange them in the correct order. So A lo, data from the National Crime Records Bureau revealed that between 1996 and 2022, India recorded 3,935 stampede incidents, resulting in more than 3,000 deaths. సో ఏమంటున్నాడంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి ఒక డేటా వచ్చింది. ఆ డేటాలో ఏం రివీల్ చేశారు అంటే 1996 అండ్ 2022 టైం ఫ్రేమ్ మధ్యలో ఇండియా ఇండియా రికార్డెడ్ 3935 స్టాంపేడ్ ఇన్సిడెంట్స్. సో ఇండియాకి 3935 స్టాంపేడ్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అయ్యాయి. అండ్ ఈ ఇన్సిడెంట్స్లో మోర్ దెన్ 3000 పీపుల్ హ్యావ్ వర్ డెడ్ అనమాట. సో మోర్ దెన్ 3935 స్టాంపేడ్ ఇన్సిడెంట్స్లో మోర్ దెన్ 3000 పీపుల్ చనిపోయారు అని చెప్తున్నాడు ఫస్ట్ సెంటెన్స్లో. సో ఓకే, సెకండ్ సెంటెన్స్ చూద్దాం. As static as it is, India is arguably a country with the highest number of stampedes and resultant injuries and fatalities. So, as static as it is, అందరికీ తెలిసినట్టుగా it is a very static అని చెప్తున్నాడు. స్టాటిక్ థింగ్ ఏంటంటే ఇండియా ఇస్ అ కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్, సో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపీడ్ కేసెస్ జరుగుతాయి. అండ్ దాంట్లో రిజల్టెంట్ ఇంజురీస్ కూడా చాలా మందికి అవుతాయి. అండ్ ఫ్యాటిలిటీస్ అంటే చాలా మంది చనిపోతారు కూడా అంటున్నాడు. సో ఇండియాలో హైయెస్ట్ స్టాంపీడ్ కేసెస్ ఉన్నాయి అండ్ దాంట్లో చాలా మందికి ఇంజురీస్ జరుగుతాయి అండ్ చాలా మంది చనిపోతారు అని కూడా చెప్తున్నాడు సెకండ్ సెంటెన్స్లో. Next, third. In 2011, in Sabarimala, 106 people died, and in 2013, during the Kumbh Mela in Allahabad, 36 people were killed at a station due to overcrowding. So, 2011లో శబరిమలలో 106 people చనిపోయారు. అండ్ 2013లో కుంభమేళాలో అలహాబాద్లో 36 పీపుల్ చంపబడ్డారు ఇన్ అ స్టేషన్, అట్ అ స్టేషన్, ఒక స్టేషన్లో వెయిట్ చేస్తున్నప్పుడు డ్యూ టు ఓవర్క్రౌడింగ్ జనాలు చనిపోయారు ఇన్ 2011 అండ్ 2013 అని చెప్తున్నాడు సి అనే సెంటెన్స్లో. నెక్స్ట్ డీలో ఎమర్జెన్సీకి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏ విధంగా? ఇంక్లూడింగ్, సో ఆ ప్రిపేర్నెస్ ప్రోగ్రామ్లో మనం ఏం చేయాలి? ఇంక్లూడింగ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్ ని మనం డిప్లాయ్ చేయాలి. ట్రైన్డ్ పర్సనల్ అంటే ట్రైన్డ్ మెన్ ఏవైతే ఏ ప్లేసెస్లో అయితే ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయో దాంట్లో మనం ట్రైన్డ్ పర్సనల్స్ని ఉంచాలన్నమాట. అండ్ ఎఫెక్టివ్ కేఓస్ అంటే గందరగోళం. సో డ్యూరింగ్ దీస్ కేసెస్ ఇట్ విల్ బి వెరీ వెరీ
కేయోటిక్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని ఎఫెక్టివ్‌గా ఏ విధంగా మేనేజ్ చేయాలి యూజింగ్ ద రూల్స్, ఇవన్నీ మనం దీస్ ఆర్ నాట్ నెగోషియబుల్. దిస్ షుడ్ బి నాట్ నెగోషియబుల్ అని అవి కంపల్సరీగా మనం ఆ స్టాండర్డ్‌ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు డి సెంటెన్స్‌లో. నెక్స్ట్, ఇండియా ఆట్ టు ఎన్ష్యూర్, ఇండియా ఆట్ అంటే మస్ట్. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ. ఇండియా ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ ఆఫ్ సిటిజన్స్‌ని ఫస్ట్ వాళ్ళు ప్రియారిటైజ్ చేయాలి, ఎన్ష్యూర్ చేయాలి. వెదర్ దే గ్యాదర్ ఒకవేళ ఆ గ్యాదరింగ్ ఏదైతే ఉందో జనాలది, ఎయిదర్ ఫర్ ఫెయిత్ వల్ల గ్యాదర్ అయినా, ఫ్యాండమ్ వల్ల గ్యాదర్ అయినా, పాలిటిక్స్ వల్ల గ్యాదర్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ని ఖచ్చితంగా ప్రియారిటైజ్ చేయాలి అండ్ ఎన్ష్యూర్ చేయాలి అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఎఫ్లో దీస్ నంబర్స్ షో అ క్రానిక్ ఫెయిల్యూర్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ఏం చెప్తున్నాయంటే క్రానిక్ ఫెయిల్యూర్ అంటే డీప్ ఫెయిల్యూర్. ఏమిటి? ఎన్ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ. ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అవుతుంది పబ్లిక్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి డ్యూరింగ్ దిస్ రిలీజియస్ ఫెస్టివల్స్ రిలీజియస్ ఫెస్టివల్స్, పొలిటికల్ ర్యాలీస్ అండ్ సెలబ్రిటీ అపియరెన్సెస్. ఈ ఈ యూజువల్గా ఈ త్రీ కేసెస్లోనే ఎక్కువ తొక్కిసలాటలు జరుగుతాయి. రిలీజియస్ ఫెస్టివల్స్లో ఆర్ పొలిటికల్ ర్యాలీస్లో ఆర్ సెలబ్రిటీ అపియరెన్సెస్లో, ఈ త్రీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లోనే ఎక్కువ స్టాంపీడ్ కేసెస్. ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్ వస్తున్నప్పుడు బయటికి వాళ్ళని చూడడానికి చాలా మంది వెళ్తారనమాట. ఆ కేసెస్లోనే ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నారు. సో ఎఫ్ స్టేట్మెంట్కి మీనింగ్ అది. నెక్స్ట్, ఇండియా మస్ట్ ప్రియారిటైజ్ క్రౌడ్ సేఫ్టీ విత్ యాక్షనబుల్ మెషర్స్. ఇండియా క్రౌడ్ సేఫ్టీని ప్రియారిటైజ్ చేయాలి విత్ యాక్షనబుల్ అంటే ఖచ్చితంగా దే షుడ్ నాట్ బి జస్ట్ వర్డ్స్ అన్నమాట. వాళ్ళు అది అది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ కూడా చేయాలి. యాక్షనబుల్ మెషర్స్ అంటే విత్ ఇంప్లిమెంటింగ్ గుడ్ ఇన్ ఎ గుడ్ వే. సో ఇప్పుడు మనకి ఈ మొత్తం మొత్తం అన్ని సెంటెన్సెస్ చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ గురించి మనకి ఈ పారాజంబుల్ సెంటెన్సెస్ ఇచ్చారు అని తెలుస్తుంది. సో క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ నంబర్ 1. ఆర్ మనం దీనికి ఓవర్ క్రౌడింగ్ ఓవర్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్, ప్రోటోకాల్స్, నాన్ నెగోషియబుల్ సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి కూడా మనకి ఈ ఈ మొత్తం పారాజంబుల్ సెంటెన్సెస్ని అరేంజ్ చేస్తే మనం ఈ టైటిల్స్ అయితే ఇవ్వచ్చండి. బికాస్ దిస్ ఇస్ మోస్ట్లీ అబౌట్ ది క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ హౌ టు డిప్లాయ్ and how to correctly reduce the stampede cases. So India and its India and its stampede incidents. India, its stampede incidents and its measures. సో ఈ విధంగా మనం ఈ మొత్తం పారాజంబల్కి ఈ టైటిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ అరేంజ్మెంట్ అనేది చూద్దాము బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో విల్ స్టార్ట్ విత్ అరేంజింగ్ ద పారాజంబుల్ సెంటెన్సెస్ ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఓపెనింగ్ సెంటెన్స్ తెలియాలి. ఆ ఓపెనింగ్ సెంటెన్స్కి మనకి ఈ సెంటెన్స్ చూడండి. ఇండియా ఈజ్ ఆర్గ్యూబ్లీ ఎ కంట్రీ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపీడ్స్ అండ్ రిజల్టెంట్ ఇంజురీస్ అండ్ ఫ్యాటలిటీస్ అని చెప్తున్నాడు. సో ఇండియాని హైలైట్ చేసి ఒక కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపీడ్స్, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపీడ్స్ ఉంటాయి అని చెప్తున్నారు. సో రిజల్టెంట్ ఇంజురీస్ అండ్ ఫ్యాటలిటీస్. సో మనం బి సెంటెన్స్ని ఓపెనింగ్ సెంటెన్స్గా తీసుకోవచ్చు బికాస్ యాజ్ స్టాటిక్ యాజ్ ఇట్ ఈస్ అంటే అందరికీ తెలిసింది అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఫిక్స్డ్ థింగ్ అని చెప్తున్నాడు. సో దిస్ క్యాన్ బి ఆర్ ఓపెనింగ్ సెంటెన్స్. సో ఓపెనింగ్ సెంటెన్స్ని మనం బీతో స్టార్ట్ చేయాలి బికాస్ ఇండియా యొక్క స్టాంపీడ్ కేసెస్ని వాడు హైలైట్ చేసి చెప్తున్నాడు అండ్ దీంట్లో ఇంజురీస్ ఉన్నాయి అండ్ ఫ్యాటలిటీస్ ఉన్నాయి అంటున్నాడు. సో ఆ ఇంజురీస్ అండ్ ఫ్యాటలిటీస్ని కరెక్ట్గా చెప్పడానికి డేటా అనేది వాడు యూజ్ చేశాడు. డేటా ఫ్రమ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం రివీల్ చేస్తుంది ఈ డేటా? దట్ ఇండియాలో 1996 అండ్ 2022 ఈ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ 1996 అండ్ 2022 మధ్యలో ఇండియా రికార్డెడ్ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ రిజల్ట్ 3935. ఈ హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని జస్టిఫై చేస్తుంది ఈ 3935 నంబర్.
ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అండ్ దీనిలో 3000 మంది చనిపోయారు అంటున్నారు. సో డెత్స్ మనం ఇక్కడ ఆల్రెడీ ఫ్యాటలిటీస్ గురించి మెన్షన్ చేశారు. సో దీన్ని ఇది లింక్ చేస్తుంది. సో 3935 స్టాంపీడ్ ఇన్సిడెంట్స్లో 3000 మంది చనిపోయారు అండ్ ఇది ఒక డేటాకి సంబంధించింది. మనం ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపీడ్ కేసెస్కి ఎగ్జాక్ట్గా డేటాతో వాడు అనలైజ్ చేసి చెప్తున్నాడు. సో బి తర్వాత ఖచ్చితంగా ఏ రావాలి. సో ఏ అయింది. నెక్స్ట్ దీన్ని ఇంకా వాడు ఫర్దర్‌గా అనలైజ్ చేసి ఏం చెప్తున్నాడు, 2011లో శబరిమలలో 106 మెంబర్స్ చనిపోయారు. అండ్ 2013లో కుంభమేళాలో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో 36 పీపుల్ వర్ కిల్డ్ ఎట్ ఎ స్టేషన్ డ్యూ టు ఓవర్ క్రౌడింగ్. సో ఈ ఓవర్ క్రౌడింగ్ వల్ల 2011 అండ్ 2013లో ఎంతమంది చనిపోయారు అనేది చెప్తున్నాడు. విచ్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ ఆఫ్టర్ sentence A because it gives a detailed information of these 3000 deaths అన్నమాట. సో BA నెక్స్ట్ ఇట్ విల్ బి అరౌండ్ సి. సో BAC అయిన తర్వాత నెక్స్ట్ శబరిమల ఇన్సిడెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫ్ సెంటెన్స్ చూడండి. దీస్ నంబర్స్ అంటే ఏంటి, ఈ 36 అండ్ 106 నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ షో ఏం చూపిస్తుంది, ఒక క్రానిక్ ఫెయిల్యూర్ ఇన్ ఎన్షూరింగ్ ద పబ్లిక్ సేఫ్టీ. ఈ నంబర్స్ ఈ ఇది హయ్యర్ నంబర్స్, ఇంతమంది జస్ట్ తొక్కిసలాట్లు చనిపోయారు అంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ నేమ్ అనమాట ఫర్ ఇండియా. సో ఈ నంబర్స్ ఏం చూపిస్తుంది, ఒక క్రానిక్ ఫెయిల్యూర్ ఇన్ ఎన్షూరింగ్ ద పబ్లిక్ సేఫ్టీ డ్యూరింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్ అండ్ పొలిటికల్ ర్యాలీస్ అండ్ సెలబ్రిటీ అపియరెన్సెస్ని ఈ నంబర్స్ జస్టిఫై చేస్తున్నాయని చెప్పేస్తున్నాను. కాబట్టి సో BAC తర్వాత ఖచ్చితంగా ఎఫ్ వస్తుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఇప్పుడు దాకా లింకేజ్ ఆఫ్ ద సెంటెన్సెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ డూ లైక్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో BACF అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఇండియా ఏం చేస్తుంది, ఇండియా ఇప్పుడు మనకు మిగిలిపోయిన సెంటెన్సెస్ ఏంటి, ఈ అండ్ జీ. ఇప్పుడు డిఈజీలో ఏం చెప్తున్నాడు, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తున్నాడు. అండ్ ఈలో ఇండియా ఖచ్చితంగా ఎన్షూర్ చేయాలి సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ వెదర్ దే గ్యాదర్ ఫర్ ఫెయిత్, ఫ్యాంటమ్ ఆర్ పాలిటిక్స్. సో దేనికోసమైనా గ్యాదర్ అయినా ఇండియా ఖచ్చితంగా ఈ సేఫ్టీని ఎన్షూర్ చేయాలి. కానీ ఎలా ఎన్షూర్ చేయాలి అనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు. ఈ మెజర్స్ ఏంటి అని ఇక్కడ చెప్పలేదు. ఆ మెజర్స్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. సో డిఈ ఒక లింకేజ్ ఫామ్ అవుతుంది చూడండి. ఒక లింకేజ్ ఫామ్ అవుతుంది. ఎలా, ఎందుకంటే ఫస్ట్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తున్నాడు. ఎలా, ఇంక్లూడింగ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్, ట్రైన్డ్ పర్సనల్, ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మస్ట్ బి నాన్ నెగోషియబుల్ స్టాండర్డ్. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. ఈ మేనేజ్మెంట్ చేస్తే అప్పుడు ఇండియా ఖచ్చితంగా ఎన్షూర్ ద సేఫ్టీ ఎలా ఎన్షూర్ చేస్తుంది అంటే ఈ విధంగా ట్రైన్డ్ పర్సనల్స్ పెట్టి, డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్ అండ్ ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఇండియా విల్ ఎన్షూర్ ద సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ వెదర్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్కి ఇన్షూర్ అయినా ఈ సేఫ్టీ ఆఫ్ ద సిటిజన్స్ అనేది అవి ఇండియన్స్ ఖచ్చితంగా చూసుకుంటారు అని. డి తర్వాత ఈ రావాలి. ఎలా ఇన్షూర్ చేస్తుందంటే మనం ఇవన్నీ చెప్తాము. నెక్స్ట్ తర్వాత మనకి ఎఫ్ తర్వాత దీస్ నంబర్స్ తర్వాత ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ గురించి చెప్పేస్తుంది. కానీ జీ సెంటెన్స్ చూడండి, ఇండియా మస్ట్ ప్రియారిటైజ్ క్రౌడ్ సేఫ్టీ అండ్ యాక్షనబుల్ మెజర్స్. సో ఇండియా ఖచ్చితంగా క్రౌడ్ సేఫ్టీని ప్రియారిటైజ్ చేయాలి అంటున్నాడు అండ్ విత్ యాక్షనబుల్ మెజర్స్. సో యాక్షనబుల్ మెజర్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, త్రూ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. సో BACF తర్వాత జీ రావాలి. జీ తర్వాత డి అండ్ ఈ. సో ఒకసారి ఎఫ్ తర్వాత ఏంటి, ఇవన్నీ ప్లేసెస్‌లో ఖచ్చితంగా మనకి క్రానిక్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పబ్లిక్ సేఫ్టీ అనేది ఉండాలి అని చెప్తున్నారు కదా! ఆ పబ్లిక్ సేఫ్టీ, ఆ పబ్లిక్ సేఫ్టీ అండ్ ఆ క్రౌడ్ సేఫ్టీ ఎలా ప్రియారిటైజ్ చేయాలి విత్ యాక్షనబుల్ మెజర్స్. యాక్షనబుల్ మెజర్స్ ఏంటి? ఈ యాక్షనబుల్ మెజర్స్ ఏంటి అంటే ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, మెడికల్ ఎయిడ్, ట్రైన్డ్ పర్సనల్, ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఫాలో అయితే మనం యాక్షనబుల్ మెజర్స్ క్రౌడ్ సేఫ్టీని ఈ ఇంప్లిమెంటేషన్ కోసం యూస్ చేస్తాము. ఆ ఫాలో అయిన తర్వాత ఇండియా ఇండియా ఏం చేస్తుంది, ఎన్ష్యూర్ చేస్తుంది ఏమని, వాళ్ళ సిటిజన్స్ని వెదర్ దే గ్యాదర్ ఫర్ ఫెయిత్, ఫ్యాండమ్ ఆర్ పాలిటిక్స్. సో ఇదంతా మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో మనం ఆల్రెడీ మొత్తం పారాజంబుల్ సెంటెన్సెస్ని అనలైజ్ చేసాము అండ్ దాని తర్వాత మనం అరేంజ్ కూడా చేసేసాము. అండ్ ప్రతి సెంటెన్స్కి ఫస్ట్ సెంటెన్స్ నుంచి లాస్ట్ సెంటెన్స్ వరకు ప్రతి సెంటెన్స్కి మనకి కొన్ని హింట్స్ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ అన్నాడు, నెక్స్ట్ క్రౌడ్ సేఫ్టీ అన్నాడు. ఓకే.
దీని తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ సెంటెన్స్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టాంపీడ్ కేసెస్ అన్నాడు. సో, దాన్ని జస్టిఫై చేయడానికి డేటా తీసుకున్నాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి. దాంట్లో 3935 స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. అండ్ 3000 డెత్స్ ఉన్నాయి అంటున్నాడు. సో, దీన్ని మళ్ళీ ఇంకా వాడు అనలైజ్ చేయడానికి 2011 అండ్ 13 స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. సో, ఈ విధంగా ఏం చేస్తుంది ఇండియా? ఆహ్ సో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నంబర్స్ అంటే ఈ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సేఫ్టీని ఎన్ష్యూర్ క్రానిక్ ఫెయిల్యూర్ చూపిస్తుంది. సో ఈ ఫెయిల్యూర్‌ని మనం క ప్రియారిటైజ్ చేయాలి. క్రౌడ్ సేఫ్టీ అండ్ యాక్షనబుల్ మెజర్స్ తీసుకొని అని చెప్తున్నాడు. దీని తర్వాత మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్ ఇంక్లూడింగ్ ద డిప్లాయ్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్ ఇవన్నీ మనం ట్రైన్డ్ పర్సనల్, కేఓస్ మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఫాలో అయితే మనం ఆ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్‌కి మనం రెడీ అవుతాము. సో, ఈ విధంగా రెడీ అయితే ఇండియా ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేస్తుంది సిటిజన్స్‌ని వాళ్ళు ఫెయిత్ కోసం, ఫాండమ్ కోసం ఆర్ పాలిటిక్స్ కోసం ఏ రీజన్ బట్టి గ్యాదరింగ్ అనేది జరిగినా ఈ విధంగా మనం ఫాలో అయితే ఇండియా ఖచ్చితంగా సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్‌ని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో, మనం without any doubt and without any kind of possibilities మనం సెంటెన్సెస్ని లింక్ చేసుకుంటా అనలైజ్ చేసుకుంటా ఈ మొత్తం పారాజంబుల్డ్ సెంటెన్సెస్ని మనం సాల్వ్ చేసేసాము. సో ఐ హోప్ మీ అందరికీ ఈ పారాజంబుల్డ్ క్లాస్ నచ్చింది. క్వాంట్ సెక్షన్. సో ఈ క్వాంట్ సెక్షన్కి నేను మీకు ఇచ్చే టైం ఈ క్వాంట్ డిఐని కూడా మీరు కంప్లీట్ చేయండి విత్ ఇన్ 3 minutes అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వాంట్ డిఐని కూడా కంప్లీట్ చేయండి. అండ్ రైట్ నౌ మనం 3 minutes. I hope that you all have paused the video and started analyzing the question. So we'll also do it together. And ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ disappoint అవ్వకండి. And ఎవరికైతే వచ్చిందో please maintain that you have got around it is in 3 minutes. ఈ 3 questions కి within 3 minutes లో మీరు ఆన్సర్ చేశారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ రీడింగ్ ద క్వశ్చన్ విత్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్లో ఏం చెప్తున్నాడు? రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ డిఐ. సో రీడ్ ఇన్స్ట్రక్షన్స్ని చదివి డిఐని ఆన్సర్ చేయండి అంటున్నాడు. సో దెర్ ఆర్ 2 containers A and B containing milk mixed with water in certain ratios. సో 2 containers ఉన్నాయి, A అండ్ బి ఉన్నాయి. సో దీంట్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు, మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు. అండ్ అవి ఒక 2 containers containing milk and water in the ratios in certain ratios. The details of the same are given below. సో ఆ కంటైనర్స్ యొక్క డీటెయిల్స్ ని కింద మనకి ఇచ్చాడు అంటున్నాడు. సో మనం ఆ డీటెయిల్స్ ని చూద్దాం. కంటైనర్ ఏ, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ A is to B ఇనిషియల్లీ. సో A is to B మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో అండ్ 5A plus B liters of liquid is added to it, of which the milk and water ratio is 3:4. సో దీంట్లో మనం 5A ప్లస్ B లీటర్స్ ఆఫ్ లిక్విడ్ని యాడ్ చేసాం. లిక్విడ్ అంటే ఇదే మిల్క్ అండ్ వాటర్ కంటైన్ చేసిన లిక్విడ్ని యాడ్ చేసాము, ఆఫ్ విచ్ ద మిల్క్ అండ్ వాటర్. సో దీంట్లో మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఎంత? 3:4 అంటున్నాడు. ఆఫ్టర్ ద ఎడిషన్ ఆఫ్ ద లిక్విడ్. సో ఈ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత ద వాల్యూమ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇది యాడ్ చేసిన తర్వాత కంటైనర్ ఏ ఉన్న వాల్యూమ్ అనేది ఫిల్ అయిపోయింది అంటున్నాడు. ఓకే, given that the volume of the container A is same as the volume of the container B. Container A యొక్క volume and container B యొక్క volume same అంటున్నాడు. The details of container B is given further. So కంటైనర్ బి యొక్క డీటెయిల్స్ ని కింద ఇచ్చాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ దాకా మనం కంటైనర్ ఏ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ కంటైనర్ బిలో ఏం చెప్తున్నాడు? ద కంటైనర్ కంటైన్స్ లిక్విడ్ ఆఫ్ 20 liters such that the milk and water are in the ratio of B is to A. సో టోటల్ దీని యొక్క ఫస్ట్ 20 liters ఉన్నాయి. దాంట్లో మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో B is to A ఉంది అంటున్నాడు. సో మనం ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఎంత వస్తుంది? మిల్క్ ఎంత వస్తుంది? 20 B by B ప్లస్ A. రేషియోస్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా మిల్క్ని B by B ప్లస్ A ఇంటూ ఈ టోటల్ ఎంత? 20. సో ఈ విధంగా మనం మిల్క్ని చేసాము. ఇదే విధంగా వాటర్ని చేస్తే ఎంత వస్తుంది? 20 A by A ప్లస్ B. సో ఈ విధంగా మనం మిల్క్ అండ్ వాటర్ యొక్క వాల్యూమ్స్ తెలుస్తాయి ఈ విధంగా చేస్తే. నెక్స్ట్ and then 10 liters of the same liquid is added to it such that the milk and water in the ratio of B is to A. మళ్ళీ దీంట్లో 10 liters liquid యాడ్ చేశాడు. దీని యొక్క రేషియో కూడా B is to A అంటున్నాడు. సో మళ్ళీ మిల్క్ ఎంత అవుతుంది? 10B by B plus A and water will be around
10A by B plus A. ఓకే. సో B is to A. ఇక్కడ దాకా చదివాం కదా. The total milk obtained in liquid in container B after the liquid added is 27 liters. So ఈ టోటల్ కంటైనర్ బిలో టోటల్ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత, లైక్ ఫస్ట్ 20 లీటర్స్ యాడ్ చేసాము, దాని తర్వాత 10 లీటర్స్ యాడ్ చేసాము. ఈ యాడ్ చేసిన తర్వాత టోటల్ మిల్క్ వాల్యూ, ఈ టోటల్ మిల్క్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 27 లీటర్స్ అంటున్నాడు. సో టోటల్ మిల్క్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 20B బై B plus A plus 10B by B plus A is equal to, ఇదంతా మిల్కే కదా. సో ఈ మిల్క్ వాల్యూ ఎంత అంటున్నాడు 27. సో 30B by B plus A is equal to 27. సో మనకేంటి 3B is equal to 27A. సో B by A యొక్క రేషియో ఎంత వచ్చింది 27 by 3 which is equal to 9 by 1. సో B is to A యొక్క రేషియో ఎంత 9 is to 1 అని వచ్చింది. సో మనకి ఇక్కడ చూసేద్దాము 9:1. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఎడిషన్ ఆఫ్ లిక్విడ్. సో ఈ ఎడిషన్ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ బి కంటైనర్ బి ఇస్ ఫిల్డ్. సో టోటల్ వాల్యూమ్ కంటైనర్ బి యొక్క టోటల్ వాల్యూమ్ ఫిల్ అయిపోయింది అంటున్నాడు. సో ఫస్ట్ మనం 20 లీటర్స్ వేసాము దీంట్లో మళ్ళీ 10 లీటర్స్ యాడ్ చేసాము. సో మొత్తం ఎంత 30 లీటర్స్. సో 30 లీటర్స్ కంటైనర్ బి యొక్క వాల్యూమ్ అయితే వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఏ కూడా ఎంత అయితే 30 లీటర్స్ అంటున్నాడు. బికాస్ వాల్యూమ్ ఆఫ్ ఏ అండ్ వాల్యూమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ అని చెప్పాడు మనకి స్టార్టింగ్లో. సో ఇక్కడ దాకా మనం క్వశ్చన్ని కంప్లీట్ చేసేసాము. సో ఏమంటున్నాను, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ కంటైనర్ ఏ విచ్ వాజ్ ఇనీషియల్లీ ప్రెసెంట్ ఎంత. సో ఇక్కడ ఏఎస్ టు బి రేషియోలో ఉంది కదా. సో ఇక్కడ బిఈస్ టు ఏలో ఉంది, ఇక్కడ ఏఎస్ టు బి. సో ఏఎస్ టు బి రేషియో అంటే 1:9 రేషియో. మనకి ఇక్కడ టోటల్ ఎంత తెలిసింది 30 లీటర్స్ అని తెలిసింది. 30 లీటర్స్ 1:9 రేషియోలో ఉన్నాయి అని చెప్తున్నాడు. సో 1:9 అంటే ఇది కూడా అంటే 3 and 27 లీటర్స్ ఉన్నాయి. ఓకే, 3 లీటర్స్ మిల్క్, 27 లీటర్స్ వాటర్. సో దీంట్లో దాని తర్వాత 5A ప్లస్ బి. ఏ అండ్ బి వాల్యూ ఎంత వచ్చింది 1 and 9 వచ్చింది కదా. 5A ప్లస్ బి అంటే 5 ప్లస్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 14 లీటర్స్. ఈ 14 లీటర్స్ 3:4 రేషియోలో ఉన్నాయి అంటే బై 7. సో ఇది 6 and 8. ఏంటి 6 milk and water. So milk 6 and water is 8. So amount of milk and water in contain find the amount of milk and water which was initially present. Initially present అంటే milk 3 liters ఉంది కంటైనర్లో. సో మిల్క్ ఇనీషియల్గా మిల్క్ ఎన్ని లీటర్స్ ఉంది, మిల్క్ ఇనీషియల్లీ ఎంత కంటైనర్ ఏలో ఇస్ 3 liters. అండ్ దాని తర్వాత వాటర్ ఈజ్ అరౌండ్ 27 లీటర్స్. ఓకే, ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. అమౌంట్ ఆఫ్ ఇనీషియల్లీ అంటే ఈ ఫస్ట్ ఇనీషియల్లీ ఇంత అమౌంట్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇది మనకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఫైండ్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కంటైనర్ బి. కంటైనర్ బిలో మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కావాలి అంటున్నాడు. మనకి ఏం తెలిసింది ఇక్కడ కంటైనర్ బిలో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి మనకి సాల్వ్ చేయకపోయినా తెలిసిపోద్ది. ఎలా అంటే మనకి కంటైనర్ బి చూడండి, 20 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఫస్ట్ యాడ్ చేశారు, 10 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ యాడ్ చేశారు. సో మొత్తం 30 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఉంది. దాంట్లో టోటల్ మిల్క్ కంటైన్ ఎంత చెప్పాడు 27 లీటర్స్ అన్నాడు. సో 27 లీటర్స్ తీసేస్తే మనకి 3 లీటర్స్ ఉంటుంది. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కంటైనర్ బి ఎంత 3 లీటర్స్. సో ఈ 3 లీటర్స్ మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయకపోయినా మీకు తెలుస్తుంది, బట్ మనం సాల్వ్ కూడా చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, బి 9:1 కదా రేషియో, B:A. సో మొత్తం ఎంత 30 లీటర్స్. ఎందుకంటే 20 లీటర్స్ కూడా B:A రేషియోలోనే ఉంది, 10 లీటర్స్ కూడా B:A రేషియోలోనే ఉంది. సో మనం 30 లీటర్స్ని 9:1 రేషియోలో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3 లీటర్స్ వస్తుంది. ఇది వాటర్ కంటెంట్ అనమాట. సో మనం సెకండ్ క్వశ్చన్ని కూడా చేసాం. సో ఫస్ట్ క్వశ్చన్లో టోటల్ మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ ఎంత అంటే మిల్క్ అండ్ వాటర్ ఇస్ 27 లీటర్స్ అండ్ మిల్క్ ఇస్ 3 లీటర్స్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఇన్ కంటైనర్ బి ఎంత 3 లీటర్స్. ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కంటైనర్ బి ఇనీషియల్గా బిలో ఎంత వాటర్ ఉంది అని చెప్తున్నాడు. ఎంత వాటర్ ఉంది
ఇనీషియల్లీ. సో, ఇనీషియల్లీ అంటే ఈ 20 లీటర్స్ దగ్గర B:A ఎంత? ఇదే కదా ఇనీషియల్లీ అంటే. ఇనీషియల్లీ అంటే బిఫోర్ యాడింగ్ ద 10 లీటర్స్ ఆఫ్ వాటర్. 10 లీటర్స్ ఆఫ్ లిక్విడ్. 10 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ యాడ్ చేయకుండా ముందు ఎంతుంది కంటైనర్ బిలో లిక్విడ్? 20 లీటర్స్. అండ్ దీని యొక్క రేషియో ఎంత? B:A. B:A అంటే 9:1. సో, ఇట్ ఈస్ అరౌండ్ 18 అండ్ 2. అంతే కదా! 18 లీటర్స్ ఆఫ్ B:A ఏంటి? మిల్క్ ఈస్ టు వాటర్. సో, మిల్క్ అండ్ వాటర్. సో, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కంటైనర్ B ఇనీషియల్లీ. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ కంటైనర్ B ఇనీషియల్లీ is 2 liters. Okay. So yes, so this DIA is a very easy DIA, the pre-level DIA, బట్ ఇది కొంచెం ఒక పిఓ లెవెల్కి వస్తుంది. సో 3 minutes మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. బట్ దిస్ క్వశ్చన్ హార్డ్లీ టేక్స్ అరౌండ్ 2 minutes అనమాట. 2 minutes కన్నా ఎక్కువ మనం టైం దీనికి ఇవ్వకూడదు. సిన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అండ్ విత్ డీటెయిల్ డిస్క్రిప్షన్, సో ఇట్ హ్యాస్ టేకెన్ అ బిట్ లాంగర్ డ్యూరేషన్. సో యా, ఇప్పుడు మనం ఈ క్లాస్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. అండ్ ఐ హోప్ దట్ యూ రియలీ ఎంజాయ్డ్ ద డిఐ బేస్డ్ ఆన్ మిక్స్. సో మనం క్వాంట్ క్వశ్చన్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు మనం రీజనింగ్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము. సో డైరెక్షన్స్ చదవండి. ఇది ఒక రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ క్వశ్చన్. సో స్టార్ట్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ solve the puzzle. So, and for this question, you need to spend around 2 minutes of time because it's a pre-level question కాబట్టి 2 minutes of time ఇవ్వండి ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి. సో that's the thing అనమాట. సో విల్ నౌ స్టార్ట్ టుగెదర్ అండ్ కంప్లీట్ ద క్వశ్చన్. సో డైరెక్షన్స్లో ఏం చెప్తున్నారు? రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సాల్వ్ ద పజిల్. సో డైరెక్షన్స్ ఇచ్చాడు ఇలా, A star B, A plus B, A is equal to B and A at the rate B ఇచ్చాడు. సో స్టార్ ఏమంటుందంటే A is the father of B అంటుంది. ప్లస్ ఇస్ B is the brother of A. సో ఇక్కడ స్టార్లో మనం ఏని ఫస్ట్ ప్లేస్ చేసాం. ఏ వేరియబుల్ అయితే ఇచ్చాడో దాన్ని కన్సిక్యూటివ్గానే ప్లేస్ చేసాం. దెన్ ప్లస్లో మనం B is the brother of A అంటున్నాం. అండ్ ఈజ్ ఈక్వల్ టు B is the sister of A. అండ్ ఎట్ ద రేట్లో B is the mother of A అంటున్నాడు. సో స్టార్ తప్ప మిగతావన్నీ నెక్స్ట్ వేరియబుల్ ఫస్ట్ వచ్చింది అండ్ ఫస్ట్ వేరియబుల్ సెకండ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ రిలేషన్ ఏదైతే ఇచ్చాడో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఇట్స్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. సో యా, సో పీ ప్లస్ క్యూ. సో పీ ప్లస్ క్యూ అంటే ఏంటి? ప్లస్ కదా, ప్లస్లో ఏం రావాలి? క్యూ. క్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పీ. సో క్యూకి మనకి జెండర్ ఇచ్చాడు, క్యూ బ్రదర్ అన్నాడు. సో మనం ఇంకొకటి ఏంటంటే ఫీమేల్స్ని సర్కిల్తో రిప్రజెంట్ చేద్దాం అండ్ మేల్స్ని స్క్వేర్తో రిప్రజెంట్ చేద్దాం. అండ్ సిబ్లింగ్ బాండ్ని ఈజ్ ఈక్వల్ టు అండ్ మ్యారిటల్ స్టేటస్ని ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు విత్ ద arrows closed on both the sides అనమాట. సో పీ ప్లస్ క్యూలో క్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పీ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాస్తాము. అండ్ దెన్ క్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పీ. సో పీకి మనకి జెండర్ తెలీదు. నెక్స్ట్ క్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్లో క్యూ ఇస్ ద Q is equal to R లో R is the sister of Q. సో R is the sister of Q అన్నాడు. సో ఈ విధంగా రాసుకున్నాము. నెక్స్ట్ R at the rate S. S is the mother of A. సో S is the mother of R. సో మనం దీన్ని కొంచెం కింద ఇక్కడ రాసుకుందాము. సో R, నెక్స్ట్ క్యూకి బ్రదర్ అన్నాడు. సో ఈజ్ ఈక్వల్ టు పీ. ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే సిబ్లింగ్ బాండ్ రిప్రజెంట్ చేయడానికి. అండ్ దెన్ ఎస్ ఏ ఎట్ ద రేట్ బి. సో క్యూ పీ ఇది అయింది. ఆర్ ఎట్ ద రేట్ ఎస్. ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆర్. సో ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆర్. సో ఎస్ని ఫీమేల్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఎస్ ప్లస్ టీ. ప్లస్ టీలో ఏంటి? ప్లస్ అంటే ఏంటి? ద అదర్ థింగ్ కదా. సో ప్లస్లో మనకి అదర్ థింగ్ వచ్చింది కాబట్టి టీ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అని. సో టీ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అని. సో టీ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాము. సో ఈ పాయింట్లో మనకి ఎక్కడ ఇది రాలేదు. అండ్ మన క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఈ పార్ట్తో పాటు, అండ్ ఇఫ్ ఎల్ ఇస్ మ్యారీడ్ టు టీ. ఎల్ ఇస్ మ్యారీడ్ టు టీ అంటే సో ఎల్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాము. ఎల్ ఇస్ మ్యారీడ్ టు టీ. దెన్ వాట్ విల్ క్యూ బీ టు ఎల్? వాట్ విల్ క్యూ బీ టు ఎల్? సో క్యూ యొక్క రిలేషన్ ఏమైంది అంటే క్యూ, సో క్యూ ఏమవుతాడు? క్యూకి ఒక హీ ఈజ్ అ బ్రదర్ ఇన్ లా. కాదు, ఎస్కి తను బ్రదర్ ఇన్ లా. అండ్ క్యూ
క్యూకి ఎల్ ఆంట్ అయింది. క్యూకి ఎల్ ఏమవుతుంది? ఎల్ విల్ బి ఆంట్ ఆఫ్, ఆంట్ అంటే కూడా మెటర్నల్ ఆంట్ అనమాట. మెటర్నల్ ఆంట్. అండ్ క్యూ విల్ బి మేల్ కాబట్టి క్యూ విల్ బి నెఫ్యూ అని చెప్పొచ్చు మనం. క్యూ విల్ బి నెఫ్యూ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో దట్స్ ద థింగ్ అనమాట. నెక్స్ట్, ఇన్ ద అబవ్ రిలేషన్ హౌ మెనీ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్ ఆర్ ప్రెసెంట్. సో మనకి మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్ ఇక్కడ దాకా రిలేషన్ అంటే, సో ఈ రిలేషన్లో ఎన్ని మేల్, ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు. సో ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు, ఇద్దరు మేల్స్ ఉన్నారు. అండ్ పి యొక్క జెండర్, దర్ ఇస్ నో జెండర్ ఫర్ పి, ఎందుకంటే తన గురించి మనకి ఏమి చెప్పలేదు. సో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. అండ్ ఇన్ ద అబవ్ రిలేషన్ ఇఫ్ ద ఏజ్ ఆఫ్ టీ ఈస్ 28 years, టీ యొక్క ఏజ్, టీకి మనకి రిలేషన్ ఇచ్చారు కదా, టీ యొక్క ఏజ్, టీ ఏజ్ 28 years అయితే, దెన్ వాట్ ఈస్ ద పాసిబుల్ ఏజ్ ఆఫ్ పి? పాసిబుల్ ఏజ్ ఆఫ్ పి యొక్క పాసిబుల్ ఏజ్ ఎంత అన్నాడు. సో టీ 28 అయితే పి ఖచ్చితంగా ఒక జనరేషన్ కింద ఉంది కాబట్టి పి యొక్క ఏజ్ ఖచ్చితంగా టీ కన్నా తక్కువ ఉంటుంది. సో దిస్ విల్ నాట్ బి ద ఏజ్ ఆఫ్ పి అండ్ దిస్ విల్ ఆల్సో నాట్ బి ద ఏజ్ ఆఫ్ పి. అండ్ 27 or 16 అయి ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఎక్కువ 16కి ఉంది, ఎందుకంటే 27 టీ కన్నా 1 year చిన్న, 1 year చిన్నగానే ఉంది 27 అయితే. సో టీ -1 year చేస్తే మనకి పి ఇయర్స్ వస్తాయి, ఇఫ్ దిస్ ఇస్ ద థింగ్. కానీ టీ ఏంటి, తనకి అంకుల్ అవుతాడు, మెటర్నల్ అంకుల్ అవుతాడు. సో మెటర్నల్ అంకుల్ యొక్క ఏజ్ కన్నా 1 year గ్యాప్లోనే మనకి పీ పుట్టడం అన్నది వెరీ వెరీ ఇంపాసిబుల్ కేస్. సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో మనకి పాసిబుల్ ఏజ్ ఆఫ్ పీ అన్నాడు కాబట్టి 16 years మే బీ పాసిబుల్, బికాస్ టీ అండ్ టీ యొక్క ఏజ్ 28కి 16కి 14 years తేడా ఉంది కదా. సో 14 years తేడా ఉంది కాబట్టి, సో దిస్ ఇస్ ద మోర్ పాసిబిలిటీ. సో ఎందుకంటే పాసిబుల్ ఏజ్ అన్నాడు కాబట్టి, సో మనం దీన్ని ఆన్సర్గా మార్క్ చేయాలి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ డిఐ లైక్ ఈ పజిల్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏంటంటే బ్లడ్ రిలేషన్షిప్ అరేంజ్మెంట్ పజిల్ కూడా మీకు నచ్చినట్టుంది, నచ్చిన నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ సో యా, మనం ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ని ఇక్కడతో ఎండ్ చేద్దాము, సో దట్ థింగ్స్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ ఫర్ రివైజింగ్. అండ్ ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో డూ కమెంట్. అండ్ యా, also visit the timetable sheets so that you will be you will be perfectly making a plan of 30 to 35 days of preparation for your pre and as well as mains level for SBI PO or clerk. Okay, so yeah, and whatever the hard work that I'm putting in, if you guys are really liking it, please do appreciate by liking, sharing and subscribing. And okay guys, thank you, have a nice day.